అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో చిత్రకళకు చిరునామాగా నిలిచిన 8వ జాతీయ బాలబాలికల చిత్రలేఖన పోటీలు భారీ ఉత్సాహం, అపూర్వ స్పందనతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలను చిత్రకళా నిలయం వ్యవస్థాపకులు, చిత్రకళా గురువు శ్రీ సూర్యనారాయణ మాస్టర్ గారి ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసర్ శ్రీమతి గీతా లక్ష్మి గారు హాజరై వేదికను అలంకరించారు. ఈ సభకు అధ్యక్షులుగా దేముడు మాస్టర్ గారు, విశిష్ట అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కోటేశ్వరరావు గారు, శ్రీ కెఎస్ రాజు గారు, తిరుపతిరావు మాస్టర్ గారు, స్థానిక ప్రేమ సమాజం ప్రసాద్ రాజు గారు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. ఆర్క్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సభ క్రమబద్ధంగా నిర్వహించబడింది. వివిధ ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు వేసిన చిత్రాలు ప్రదర్శించబడగా ప్రతి చిత్రం ఓ కథలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నైకి చెందిన దర్శిని కలై కూడం వారు వేసిన చిత్రాలు అందరి మనసులను దోచుకున్నాయి. చోడవరం చిత్రకళా విద్యార్థులు వేసిన చిత్రాలు, ముఖ్యంగా శ్రీ సూర్యనారాయణ మాస్టర్ గారు వేసిన చిత్రాలు జీవకళను ఉట్టిపడేలా అత్యంత సహజంగా ఉన్నాయని పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. తాటి చెట్టు కల్లుగీత చిత్రం చూసిన ప్రతి ఒక్కరిని ఆకర్షించగా, నోటులో చుట్ట కాలుస్తున్న చిత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీడీ కాలుస్తున్న చిత్రం అయితే అక్షరాలా నిజమే అనిపించేలా అద్భుతంగా రూపుదిద్దుకుంది. శ్రీ సూర్యనారాయణ మాస్టర్ గారు వేసిన స్టిల్ లైఫ్ చిత్రాలు చాలా మందిని కట్టిపడేశాయి. ప్రత్యేకంగా బిందెల చిత్రం అయితే నిజంగా ఎదురుగా ఉన్నట్లే అనిపించడం విశేషం. వందకు పైగా ఎంట్రీలు పంపిన విద్యార్థుల ఉపాధ్యాయులకు తలపాగాలు, మెమెంటోలు మరియు సాలువాతో సత్కారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తొలితగా ఆర్క్ సంస్థ అధినేత ప్రసాద్ గారు స్వాగత సభను ప్రారంభించగా, విశ్వనాథ్ గారు ప్రారంభ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఘనంగా జరిగింది. చిత్రకళకు వేదికగా, బాలల ప్రతిభకు దిశానిర్దేశకంగా ఈ 8వ జాతీయ చిత్రలేఖన పోటీలు చోడవరం గర్వించేలా నిలిచాయి.